అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే జపనీస్ లైసెన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే మేమైతే ఫస్ట్ బుక్ చేసుకున్నాము ప్రాక్టీస్ కోసం. అది ఎక్కడంటే మెయిన్ జపనీస్ లైసెన్స్ సెంటర్ ఎగ్జామ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడే మేమైతే ప్రాక్టీస్ సెక్షన్ కూడా బుక్ చేసుకున్నాం. సో దట్ మాకు కూడా కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది, రోడ్స్ అన్నీ తెలిసినట్టు ఉంటాయి అనేసి. సో ఫస్ట్ ఎలా అంటే మనము అపాయింట్మెంట్ ఫోన్లోనే బుక్ చేసుకోవాలి ఇక్కడ మేమున్న ప్రిఫెక్చర్లో అయితే. సో బుక్ చేసుకున్నాక వాళ్ళు ఒక డేట్స్ అయితే ఇస్తారు, ఆ డేట్కి మనం వెళ్ళాలన్నమాట. వెళ్ళాక ఐఎమ్ జస్ట్ సేయింగ్ అబౌట్ ప్రాక్టీస్ టెస్ట్ ప్రొసీజర్ ఇక్కడ. సో ఏంటంటే అక్కడ వెళ్ళాక మనం ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేయాలి, అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేయాలి. అండ్ రిమెంబర్ 3+ ఇయర్స్ ఉన్న వాళ్ళు 3 or 3+ ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే జపనీస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళు 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు మనకి హెల్ప్ చేయొచ్చు, గైడ్ చేయవచ్చు. లేకపోతే మనం ప్రాక్టీస్ టెస్ట్ అనేది సెంటర్లో తీసుకోలేము. అండ్ ఇది అయితే చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ టెస్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అది కూడా సేమ్ మనం ఫోన్లోనే బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్లో వెళ్తే మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇఫ్ ఆల్ ఫైన్ మళ్ళీ వాళ్ళు ఇంకొక డేట్ ఇస్తారు. సో ఆ డేట్లో వెళ్ళాలి. ఇక్కడ మాకైతే యూజువల్లీ సాటర్డే అండ్ సండే మాత్రమే ఉంటుంది సో టెస్ట్ ఇవ్వటానికి. అప్పుడు వెళ్ళాలి ఆ డేట్కి. ఆఫ్టర్ దట్ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ పెడతారు, రిటర్న్ టెస్ట్. ఐ జస్ట్ సే రిటర్న్ టెస్ట్ ఈజ్ సో సింపుల్. 7 కరెక్ట్ అవ్వాలి అవుట్ ఆఫ్ 10. సో అప్పుడే మనం ఎలిజిబుల్ టు టేక్ టెస్ట్ అనమాట. సో రిటర్న్ టెస్ట్ యూ కెన్ ఈజీలీ పాస్ గైస్, అసలు ప్రిపరేషనే అవసరం లేదు, ఈజీగా మనం పాస్ అయితే అయిపోవచ్చు. నాకు వచ్చిన టెస్ట్ పేపర్ అయితే అలా ఉంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ వి గెట్ పాస్ తర్వాత వాళ్ళు ఐ చెక్ అనేది చేస్తారు. మనకి స్పెట్స్ ఉంటే విత్ స్పెట్స్ వితౌట్ స్పెట్స్ రెండు చెక్ చేసి స్పెట్స్ యూజ్ చేసే వాళ్ళకి స్పెట్స్ యూజ్ చేయమని చెప్తారు, ఇఫ్ నాట్ యూజ్ చేయకూడదు. ఆఫ్టర్ దట్ మనకి ఒక ఇన్స్ట్రక్టర్ వస్తారు. ఫస్ట్ వాళ్ళు చెప్తారనమాట సీట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటి అవంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మనం వెహికల్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కే ముందే అండర్ ద వెహికల్స్ ఏవైనా డాగ్స్ ఏవైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ టైర్స్ని కూడా మనం ప్రెస్ చేసి చూడాలి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఆర్ నాట్ అని. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వీ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ బిజియెస్ట్ రోడ్ అన్నట్టు. అండ్ సైడ్స్ చెక్ చేసుకొని వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ది కార్. ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ది కార్ మనం సీట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇట్ ఈజ్ మ్యాండేటరీ గైస్, సీట్ చెక్ చేసుకోవాలి. అండ్ మనము ఏంటి స్టీరింగ్ వీల్ని కూడా మనం సరిపోతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా మైనర్ అని వదిలేయకండి, బట్ ఇట్స్ సో ఇంపార్టెంట్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ లైసెన్స్ ఇన్ జపాన్. సో అది చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు చెక్అవుట్ మిర్రర్స్ ఎవ్రీథింగ్ అనమాట. మిర్రర్స్ అన్నీ చెక్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఆర్ నాట్. ఆఫ్టర్ దట్ సీట్ బెల్ట్ అయితే వేసుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ది ఇంజన్. ఆఫ్టర్ స్టార్టింగ్ ది ఇంజన్ మనము అన్ని చెక్స్ అనేవి చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి రేర్ వ్యూ మిర్రర్, తర్వాత సైడ్ మిర్రర్స్, తర్వాత బ్లైండ్ స్పాట్స్ కోసం మన షోల్డర్ దగ్గర కూడా చెక్ చేసుకోవాలి. అలా 2 షోల్డర్స్ అంటే 2 సైడ్స్ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వెనక తిరిగి కూడా చూసుకోవాలి. అలా 6 చెక్స్ అనేవి చేయాలి. అండ్ దెన్ రైట్కి వింకర్ వేసుకొని మనం స్ట్రైట్గా వెళ్ళాలి. టు చేంజ్ ది లైన్ టు లెఫ్ట్ మనం వింకర్ లెఫ్ట్ వేసుకొని లైన్ చేంజ్ చేయాలి. అండ్ లెఫ్ట్కి వెళ్ళినప్పుడు 30 సెంటీమీటర్స్ గ్యాప్ మాత్రమే ఉండాలి మన టైర్కి అండ్ రోడ్కి. సో ఆ తర్వాత టర్నింగ్ అప్పుడు కూడా యూ హ్యావ్ టు చెక్ అనమాట. 3 చెక్స్ ఖచ్చితంగా చేసుకోవాలి గైస్ ఫర్ టర్నింగ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ రైట్ టర్న్ చేసేటప్పుడు మనము మిడ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ మిడ్ లైన్కి జస్ట్ ఒక 10 సెంటీమీటర్స్ గ్యాప్ పెట్టి యూ షుడ్ నాట్ గో ఆన్ ది లైన్, కొంచెం డిస్టెన్స్లో ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ రైట్ టర్న్. సో కేర్ఫుల్గా ఉండండి. నా దాంట్లో అయితే ఐ ఫీల్ రైట్ టర్న్ ఈజ్ సమ్వాట్ డిఫికల్ట్ టు మీ.
అండ్ క్రాంక్స్ అండ్ ఎస్ చేస్తాం కదా, అప్పుడు కూడా యూ హ్యావ్ టు గో ఇన్ ద మిడ్ ఆఫ్ ది రోడ్. అది మెయిన్ థింగ్. కర్బ్స్ మీద వెళ్ళకూడదు ఎస్ అండ్ జీ క్రాంక్ చేసేటప్పుడు. అండ్ అబ్స్టకల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైట్కి వేయాలి. అండ్ మన టూ టైర్స్ మధ్యలో ఉండాలి. ఏదైతే వైట్ లైన్ వస్తుంది కదా మనకి మిడ్ ఆఫ్ ది లైన్, ఆ లైన్ అనేది మన 2 టైర్స్ మిడిల్లో ఉండాలి. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు గో. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు షిఫ్ట్ ది లైన్ అగైన్. సో ఇలా అయితే ప్రాసెస్ ఉంటుంది. మేక్ షూర్ యూ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ కరెక్ట్. ఎందుకంటే చిన్న తప్పు చేసినా కూడా మనకి లైసెన్స్ అయితే రాదు గైస్. చాలా డిఫికల్ట్. ఎవ్రీ వన్ సేస్ దట్ ఫస్ట్ టైం జపనీస్ లైసెన్స్ అయితే ఎవరికి రాదు, ఫారినర్స్కి కపుల్ ఆఫ్ టైమ్స్ అయితే తీసుకోవాలి అని. దే ఆర్ సో స్ట్రిక్ట్. మేక్ షూర్ గైస్ దట్ బైక్స్కి స్పేస్ ఇవ్వకుండా మీరు టర్న్స్ తీసుకుంటున్నారని కూడా చూసుకోండి. సో పార్కింగ్ చేసే ముందు కూడా మీకు లేన్ చేంజ్ ఉంటుంది రైట్కి. సో ఫస్ట్ రైట్కి చేంజ్ అవ్వాలి. ఆఫ్టర్ దాట్ ఖచ్చితంగా మీరు మేక్ షూర్ గైస్ మళ్ళీ లెఫ్ట్కి వింకర్ వేయాలి. స్టాప్ అయ్యేంత వరకు కూడా వింకర్ అనేది బ్లింక్ అవుతూనే ఉండాలి లెఫ్ట్ సైడ్కి. ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా చాలా వీడియోస్ వస్తాయి. బెల్ ఐకాన్ని కూడా గట్టిగా కొట్టండి సో దట్ మీకు కూడా నోటిఫికేషన్స్ ఇలా వీడియో పోస్ట్ చేయగానే వచ్చేస్తాయి. బాయ్.